నమస్తే. మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 1:35 పటాన్చెరు డిఫెన్స్ కాలనీ దగ్గర గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. ఒక ప్రైవేటు స్థలంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని బెదిరించి అందులో ఉన్న గోవుల మీద దాడి చేసి రక్తం కారేలా కొట్టి ఆ గోవులకేసే గడ్డిని తగలబెట్టి నానా బీభత్సం సృష్టించారు. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, ఆ భూమి ఎవరిదైనా కావచ్చు. మరి కోర్టు కేసులో ఉన్న భూమిలోకి వీళ్ళంతా ఎందుకు ఎంటర్ అయినట్టు? స్థానికులు చెప్తున్నారు డైరెక్ట్గా గూడెం మహిపాల్ రెడ్డే దగ్గరుండి పని చేయించిండు అని. సీసీ ఫుటేజ్లో కొంత బ్లర్ ఉన్నది. మరి గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడా లేదా ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఆ ఫుటేజ్ని సేకరించే పనిలో ఆ బాధితులు ఉన్నారు. ఎంత దుర్మార్గం! ఒక బీహార్ లాగా, ఉత్తరప్రదేశ్ లాగా పటాన్చెరులో ఆ వాతావరణం కనిపిస్తున్నది. ఎవరి మీద మళ్ళీ ఆ భూమి ఎవరిది, ఎవరి మీద అటాక్ చేసిండు, ఎవరి భూమి మీద అటాక్ చేసిండు? దాదాపుగా 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఒక కాంగ్రెస్ కార్యకర్త భూమి పైన గూడెం మహిపాల్ రెడ్డి గ్యాంగ్ ఈ బీభత్సం సృష్టించింది. అండ్ దట్టు గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి ఎదురుగానే ఉంటాడు ఆ అశోక్ అనే కాంగ్రెస్ కార్యకర్త. ఏ పార్టీ అయినా కావచ్చు. మరి ఎందుకు దాడి చేసిండు? ఒకవేళ ఇప్పుడు ఆయన ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి ఎవరు? ఒక ప్రజాప్రతినిధి. చట్టాన్ని తాను చేతిలోకి తీసుకునేది ఏంది? నువ్వే ఆ రకంగా ప్రవర్తిస్తే, నీ గ్యాంగే ఆ రకంగా ప్రవర్తిస్తే మరి సామాన్య జనమో లేకపోతే ఇంకొకరో ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? నిన్ను చూసి ఇంకొకరు ఆ రకంగా రెస్పాండ్ అయితే, ఆ రకంగానే దాడి చేస్తే పరిస్థితి ఏంది? అందులో ఉన్న ఆవులు ఏం తప్పు చేసినాయి? వాటిని ఎందుకు కొట్టడం? ఆ ఆవులకున్న గడ్డిని ఎందుకు తగలబెట్టడం? ఒకవేళ ఆ భూమి మీ అనుచరుడు అయితేనో లేకపోతే వేరే వాళ్ళదైతేనో వెళ్ళి కంప్లైంట్ చేయండి. పోలీస్ స్టేషన్ ఉంది. మొత్తం పోలీసులను నువ్వే పెట్టుకున్నావు కదా. ఒక వినాయక్ రెడ్డి, ఒక నరేషు, ఇంకొక ఆయన ఈ బ్యాచ్ అంతా మీదే కదా. కావలసినంతగా బుల్డోజ్ చేసే వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకోగలిగినావు కదా. అది రేవంత్ రెడ్డికి చెప్పి చేసుకున్నావా, లేకపోతే ఇంకెవరికి చెప్పి చేసుకున్నావో, వేం నరేందర్ రెడ్డికి చెప్పి చేసుకున్నావా, దామోదర్ రాజనరసింహకి చెప్పి చేసుకున్నావా, ఎట్లా చేసుకున్నావో మొత్తానికి నీ చేతిలోనే ఉంది కదా వాతావరణం అంతా. మరి ఇంత బీభత్సం చేయడానికి మిట్ట మధ్యాహ్నం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్న ఒక ఎమ్మెల్యేగా? నేను రౌడీజమే చేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనుకుంటున్నావా? మరి ఇదే రకంగా ఇప్పుడు ఆయన భూమిలోకి వెళ్ళి దాడి చేసినావు. మేము అడుగుతున్నాం, ఆ ముత్తూట్ కాదు, మునూతు ట్రస్ట్ వాడితో కలిసి నువ్వు మీ తమ్ముడు కలిసి చేస్తున్న దందా, రౌడీయిజం, గూండాయిజం, అక్కడున్న ఆ నిజాయితీగా ముందు ఎప్పుడో 1980s 90s కొన్న ప్లాట్ ఓనర్స్ పడుతున్న నరకం, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి పార్కులు కబ్జాలు చేసి కడుతున్న గోల్డెన్ కీనో వాడు శ్రీ చైతన్య వాడో నువ్వు అమ్మినోడే. మీ బ్యాచ్ ఇదంతా. మరి అవి కూడా గులగొడతావా? ఆడ కూడా తగలబెడతావా ఇట్లనే? చెప్పండి ఒకసారి. ఎంత ఘోరం అంటే అసలు ఈ చట్టాన్ని ఒక ఎమ్మెల్యేనే చేతిలోకి తీసుకుంటే ఎట్లా? ఇదిగో ఇది సీసీ ఫుటేజ్. ఇది సీసీ ఫుటేజ్. సమయం జూమ్ చేస్తే సరిగ్గా 2025 1వ నెల 26 అంటే ఇవాళ 1:35. ఒకసారి ఇది వినండి. సీసీ ఫుటేజ్ ఆడియో కూడా ఉంది. ఇందులో ఉన్నారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు ఇందులో గూడెం మహిపాల్ రెడ్డి ఉండడం లేదని ఆయనే చెప్పాలా? ఇది ఎవరైనా
ఇది ఒక వీడియో. ఇంకా దాని తర్వాత దృశ్యాలు ఏంటంటే సిచ్యువేషన్ ఇగో ఇది పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ తగలబెట్టేసారు లోపల. గడ్డి తగలబెట్టిరు, ఆవులకేసే గడ్డిని తగలబెట్టిరు. ఆ గడ్డి కట్టలు ఉంటాయి కదా, కట్టలు మొత్తం తగలబడుతున్నాయి. సో బాధితులు ఎవరైతే అశోక్ ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. నా పేరు బట్టాల అశోక్. నేను పటంచేరు నివాసిని. ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఉంటాను. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్త. మా తాతగారి ఆస్తి మేము 3 అన్నదమ్ములు పంచుకున్నాం. అందులో నా వాటా 2 ఎకరాల చిల్లర. కానీ సర్వే నంబర్ 201, 202, 203, 209 మా 3 అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్న తర్వాత నా భాగమే కాకుండా మా 2 అన్నల భాగం కొద్ది నేను కొన్నా. మొత్తం నాకు అక్కడ ఉన్నది 36 గుంటలు. సర్వే ప్రకారం హైకోర్టు ఏడీ సర్వే ప్రకారం మా 3 అన్నదమ్ములు సర్వే చేసి ఇచ్చింది ఏడి. మా 3 అన్నదమ్ములు దాన్ని పార్టీషన్ చేసుకున్నాం. పార్టీషన్ నా భాగం కాకుండా నా 2 భాగాలు, మా అన్న భాగం, మా 2 అన్న భాగం నేను కొద్దిగా కొనుక్కొని నేను పీస్ఫుల్గా నేను పొజిషన్ ఉంది. నేను బ్లూ షీట్స్ అన్నీ వేసిన. 2019 నేను బ్లూ షీట్స్ వేసిన. నా వర్కర్ని అక్కడ పెట్టి నాకు ఊరికే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారు. నేను వర్కర్లను పెట్టుకొని నేను ప్రొటెక్షన్ చేసుకొని ఆవులు పెట్టుకొని వాటి గడ్డి కూడా అక్కడ పెట్టి నేను పీస్ఫుల్గా నా పొజిషన్ ఉన్నా. అయితే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం ఈరోజు నేను సంగారెడ్డి పోయాను. నేను వచ్చే వరకు మధ్యాహ్నం 12 గంటల 12:01 మధ్యాహ్నం నాకు అక్కడ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫోన్ ద్వారా మన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి వర్గీయులు 200 మంది పూర్తిగా నా యొక్క ఇది ఏంటి కంటైనర్లు గట్టిగా ఆలబెట్టడం, సీసీ కెమెరాలు పాల్గొట్టడం, ఆవులను బయటికి వెళ్ళగొట్టడం, పూర్తి నానా బీభత్సం చేసిందని తెలిసింది. నేను వెంటనే ఉరికొచ్చి నేను అక్కడ చూస్తే అంత పరిస్థితి బీతావా పరిస్థితి. పోలీసులు కూడా వచ్చారంట, వెళ్ళారంట. సరే నేను పోలీస్ స్టేషన్కి పోయి నేను ఎవరో చేసిండ్రు అది వాళ్ళ మీద నేను ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇచ్చాను. వాచ్మెన్ కొట్టారు, నా వర్కర్లను కొట్టింది, అవన్నీ నేను వాళ్ళందరి మీద నేను చట్టపరంగా చర్య తీసుకోమని నేను సీఎం గారి లెవెల్లో. సో వాచ్మెన్ ఏం పాపం చేసింది? పాపం ఆయన ఏదో కూలికి పెట్టినాడా, ఆయనని కొడితే ఎంత ఘోరం. ఇప్పుడు ఆ బాధితుడు అశోక్ ఒకసారి ఫోన్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా కావచ్చు, నేను అనేది ఒకటే, అది ఈయనదా ఆయనదా పక్కన పెట్టండి. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీ బ్యాచ్నంతా అక్కడికి పంపించి నానా బీభత్సం ఏంది? ఇది ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ. అశోక్ అండ్ వీరేశం అని ఇంకొక వ్యక్తి మధ్య జరుగుతున్న గొడవ. ఈయనకి మధ్య కోర్టులో కేసు కూడా ఉంది.
ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఈయన దాన్ని వెకేట్ చేయించే ప్రయత్నం చేసి వెకేట్ చేయించిండట. అది ఎవరు తేల్చాలా? కోర్టు తెలుస్తుంది. ఒకవేళ ఈయనదైతే ఈయనకు వస్తుంది, ఆయనదైతే ఆయనకు వస్తుంది. ఈ బీభత్సం ఏంది, ఈ దాడులు ఏంది, కథ ఏంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? పటాన్ చెరువు తెలంగాణ కాకుండా ఒక ప్రత్యేక దేశంగా ఏమైనా ఉన్నదా ఏంది కొంపదీసి? అట్లేమన్నా గుర్తిస్తున్నారా మీరు? హలో భయ్యా, అశోక్ ఉన్నారా? ఇప్పుడు మీరు నాతో లైవ్లో మాట్లాడుతున్నారు. ఏంది, ఏం జరిగిందన్నా? అసలు ఈ భూమి మీదేనా? మీ భూమిలోకి ఎవరెవరు వచ్చారు? మైపాల్ రెడ్డి వచ్చిండా? మైపాల్ రెడ్డి అనుచరులు వచ్చిరా? ఎందుకు అంత బీభత్సం జరిగింది? అంటే మీరేమన్నా కబ్జా చేసినారా ల్యాండ్ ఏమన్నా? లేదు మేము చాలా ఇన్నోసెంట్ పీపుల్ అంట. మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు. ఆయన 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కార్యకర్త. మా నాయన లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అన్న. అయితే మాకు పటాన్చెరులో వ్యవసాయ భూమి మా నాన్న నుంచి వచ్చింది. మేము ముగ్గురు అన్నదమ్ములం పంచుకున్నాము. అలా వీరేశం డిఫరెంట్ సర్వే నంబర్లలో కొని నా సర్వే నంబర్లకే వస్తున్నాడు ఆయన. అయితే మా అన్నల దగ్గర నేను కూడా కొద్దిగా కొన్న భూమి, నా భూమి నేను ప్రొటెక్ట్ చేసుకున్నా. నా భూమి నేను ప్రొటెక్ట్ చేసుకొని నా భూమి సార్ రోజు పోయి వస్తుంటే నేను, మా అన్నలేమో మొత్తం టోటల్ వీరేశంకి అమ్మేసుకున్నారు. ఆయన వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళది ఏం లేదు. నా ప్రాపర్టీ అమ్మలేదని వీరేశం నా దాంట్లో ఎంక్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తుండే. ఓకే, ఇట్లా అవుతుందని నేను ఏం చేసిన అంటే ఒక వారం రోజుల కింద కంటైనర్లు తెచ్చిపెట్టి అన్న మనుషుల్ని పెట్టిన అన్న నేను ఆవులను తెచ్చుకున్నా, ఆవుల గట్టి తెచ్చిన అన్న. నేను అలా బోర్ వేపిస్తున్నా నా దాంట్లో. మళ్ళా నేను పీస్ఫుల్ గా నా పొజిషన్ లో నేను మీకు అన్ని కాగితాలు మీ దగ్గరే ఉన్నాయా? ధరణిలో కానీ జెన్యూన్ ఉన్నా నేను. జెన్యూన్ ఉన్నా. ఆయన ఈ రోజు మధ్యాహ్నము నేనేమో ప్రొద్దున మాకు రేపు అడ్వకేట్ దగ్గర నాకు ఈ రోజు పని ఉంది, రేపు చేస్తుందని నేను పొద్దున్న సంగారెడ్డి పోయినా. సంగారెడ్డి పోయి ఉంటే నేను నాకు 1:12 మధ్యన మాకు ఆయన ఫోన్ చేసిండు, వాచ్మెన్ ఫోన్ చేసి నానా బీభత్సం చేస్తుడు, వీరేశం వచ్చిండు, వీరేశం మనుషులు వచ్చారు, ఎమ్మెల్యే మా అనుచరులు అంటే వీళ్ళంతా. వాళ్ళని తీసుకొని వచ్చి మొత్తం గట్టిగా ఆలబెట్టేసారు అన్న. ఆవుల గడ్డేనా? ఆవుల గడ్డి నేను తీసుకొచ్చినాను. మరి ఆవులు కనిపిస్తలేవు లోపల? అంటే ఆవులు బయటికి వెళ్ళగొట్టేసి ఆవులని. అవి ఎక్కువ ఉరుకుతే మళ్ళీ నేను వాచ్మెన్ వాళ్ళకు చెప్పిన, మిగతా వాళ్ళకి ఎక్కడ ఉంటే బతకరండి, కొట్టుకొచ్చి ఆ నీడ గట్టేయమని చెప్పిన. మరి దొరికినవి లేవు, నాకు తెలియదు. అయితే నానా బీభత్సం చేసి ఆ కంటైనర్లు అన్ని బలగొట్టేసి సీసీ కెమెరాలు బలగొట్టిరంట. సీసీ కెమెరాలు. మైపాల్ రెడ్డి ఉన్నాడా లోపల? మైపాల్ రెడ్డి వచ్చిండా? మైపాల్ రెడ్డి వర్గీయులు అని అంటుండ్రు. మరి నాకు మైపాల్ రెడ్డి పూర్తి సమాచారం లేదు, ఆయన వచ్చిందా లేదా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇంటి ముందే ఉంటాం మేము. మా ఇల్లు ఆయన ఇల్లు ఆపోజిట్ ఉంటది పటాన్చెరులో. మాట్లాడుకుంటారా? లేదండి, నేను ఎవరి జోలికి పోను. నా పనులే నేను చేసుకుంటా సార్. ఎవరి జోలికి పోను, నా పనులు నేను చేసుకుంటా. వీరేశం మైపాల్ రెడ్డితో ఉంటాడా? ఏమో సార్ వాళ్ళకి తెలియదు, కానీ వీరేశం మనుషులందరినీ తీసుకొని వచ్చి నానా కాదు. ఇప్పుడు వీరేశము మైపాల్తో తిరుగుతుంటారా అంటున్నా ఆయన. ఏమో సార్ నాకు తెలియదు. ఆయన వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. నేను ఎవరి గురించి పట్టించుకొని నా పనులు నేను చేసుకుంటుంటా పీస్ఫుల్ గా. నేను ఎవరి జోలికి పోను. ఇది నానా బీభత్సం చేసింది. మీ అన్నదమ్ములకు మీకు ఏమైనా గొడవ ఉందా? ల్యాండ్ ఏమన్నా? లేదు, ఏం గొడవ లేదు. మంచిగానే ఉంటారా? ఏం బాధ లేదు. మీరు మంచిగానే ఉంటారు. ఎవరంతా వాళ్ళం ఉంటున్నాము, మాకు మధ్యన ఏమి విభేదాలు లేవు. వాళ్ళు ఏం చేశారంటే వీరేశంకు కొద్దిగా అమ్మిండ్రు, నాకు కొద్దిగా అమ్మిండ్రు. మాకు 15 సర్వే నంబర్లు. ఇప్పుడు వీరే 3 సర్వే నంబర్లలో మా నాన్నకు 4 సర్వే నంబర్లలో వచ్చింది భూమి. మొత్తం సర్వే నంబర్లు కాకుండా 7 సర్వే ప్రకారం. వీరేశం ఏమో వాళ్ళ ఇద్దరితో 15 సర్వే నంబర్లు కొన్నాడు. పార్టీ అయినాక కూడా తెలిసి కూడా కొన్నాడు ఆయన. కొని మళ్ళా ఆ భూమి అంతా మా చిన్న ఆయనలో పోయింది. మిగతా భూమి వాళ్ళ జోలికి పోకుండా ఇళ్ళనే వచ్చి కూర్చుంటుండు, నా దాంట్లోకి వచ్చింది దాంట్లో. ఓకే సరే, డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినట్టు కోర్టులో ఏం నడుస్తుంది? ఆయన నా మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొస్తే నేను ఇంజక్షన్ ఆర్డర్ హైకోర్టులో వెకేట్ చేయించిన 2020లో. ఆయన నా దాంట్లో ట్రాన్స్ఫార్మర్ చేసే ప్రయత్నం చేస్తే హైకోర్టు నుంచి నేను స్టే తీసుకున్నా. ఆయన ట్రాన్స్ఫార్మర్ ఆయన తీసుకుపోయిండు. నేను నా బ్లూ షీట్లు కట్టి 2019లో కట్టిన చుట్టుముట్టు బ్లూ షీట్స్. మైపాల్ రెడ్డి ఏమన్నా వీడియోలలో బయటనో ఏడనో గుసగుసలు ఏమన్నా ఆయన తిట్టినట్టు మాట్లాడారా మీరేమన్నా? లేదండి, నేను ఎవరిని తిట్టా, నేను ఎవరు జోలికి పోను సార్. నేను
అంటే మీ మీద మరి ఈ భూమి మీద ఎందుకు పడ్డారని డైరెక్ట్ వచ్చి? అదే ఎందుకంటే మంచి ల్యాండ్, అది మంచి పీస్ఫుల్ ల్యాండ్, మంచి 4 మూలలు ఉందా నా భూమి, రోడ్డుకున్నది, కొంచెం డిఫెన్స్ దగ్గర విలువైన భూమి. ఎంత ఉంటుంది ఎకరా? ఎట్లయినా నన్ను ఎకరా 20 కోట్ల పైన ఉంటుంది సార్. ఎకరా 20 కోట్లు అన్న, అంటే దాదాపు ఎకరా భూమి మీది. ఎకరా భూమి 20 కోట్లు ఉంటుంది అక్కడ. ఓకే. నా భూమి నాది 31 ఎకరా గుంటలు ఉన్నది అక్కడ. 31 గుంటలా? 31 గుంటలు ఉంది సార్ నాది. 31 గుంటలు. డిస్ప్యూట్ ఎన్ని గుంటలకి? డిస్ప్యూట్ అండి? డిస్ప్యూట్ అంటే మీతో ఆయన గొడవ పడుతున్నది ఎన్ని గుంటల భూమికి? మొత్తం మొత్తం నాదే అంటాడు. మొత్తం మిగతా సర్వే నంబర్లు అంతా ఇళ్ళనే వస్తుంది అంటాడు. మరి ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసిరా ఈ దాడి మీద? లేదండి, చేయడానికి వెళ్తున్నా. మా లాయర్ దగ్గరికి వచ్చింది, నేను పొద్దున్నే వచ్చిన. ఓకే, ఇప్పుడు చేస్తాను నేను. ఓకే ఓకే సార్, నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే ఒక రకంగా ఆయన కోర్టుకు వెళ్ళిండు, ఈయన కోర్టుకు వెళ్ళిండు, నడుస్తున్నది వ్యవహారం. ఆయన నా భూమి అంటున్నాడు, ధరణిలో నాదే ఉంది, మొత్తం కాగితాలు కూడా నా వైపే ఉన్నాయని అంటున్నాడు. సరే, ఉన్నదా లేదా పక్కన పెట్టండి. ఈ దాడులేంది, సంస్కృతి ఏందన్నదే నా ప్రశ్న. ఈ దాడులేంది, తగలబెట్టుడేంది, ఆ ఆవులకి చెందిన ఆ గడ్డి తగలబెట్టుడేంది? అంటే భూమి వాడు నెత్తుకపోతాడా? ఇట్లా కింది నుంచి తీసుకుపోయి ఇంకో దగ్గర పెడతాడా? నువ్వు ఎమ్మెల్యేవి, నీ చేతిలో గవర్నమెంట్ ఉంది, ఒక పార్టీలో గెలిచినావు, దొంగతనంగా ఇంకో పార్టీలోకి పోయినావు, నీ పార్టీని అవమానించినావు, ఇంకో పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నావు. ఎంత దుర్మార్గం ఇది! మరి ఇట్లనే పోయి ఆ గోల్డెన్ కీ మీద దాడి చేయి, ఆ గోల్డెన్ కీని కూడా తగలబెట్టు. నువ్వు నీ ప్రజల కోసమే ఈ పని చేసినా, నేను చేయించినా అని ఒప్పుకుంటే ఆ గోల్డెన్ కీని కూడా తగలబెట్టు. అక్కడ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, తగలబెట్టు. ఎన్ని కబ్జాలు పటాన్చెరులో! వాడు అదిత్రి వెంచర్ని తగలబెట్టు, వాడు అవంతిక వాడిని తగలబెట్టు, అర్బన్ రైజోన్ని తగలబెట్టు నీకు దమ్ముంటే. వాడి దగ్గర కమిషన్లు దొబ్బాలా, మీ బినామీలుగా వాళ్ళు వ్యవహరించాలా? ఆ ఇన్కారోని తగలబెట్టు. నువ్వు మీ తమ్ముడే కదా కడుతున్నదాడ. ఎంత ఘోరం చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి ఇమీడియట్గా తక్షణం స్పందించాలా. హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది. ఏం దుర్మార్గం ఇది! చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.